ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో విజయదశమి ఏ రోజున వచ్చింది? ఈ రోజున అత్యంత ముఖ్యమైనటువంటి విజయ ముహూర్తం ఏ సమయంలో ఉన్నది? ఈ రోజున ఏ సమయానికి ఆయుధ వాహన పూజ నిర్వహించుకోవాలి? శమీ వృక్ష పూజ ఏ సమయానికి చేసుకోవాలి? అమ్మవారికి ఉద్వాసన ఏ సమయానికి చెప్పాలి? ఈ రోజు ఎటువంటి శుభకార్యాలను నిర్వహించుకోవచ్చు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రవణ నక్షత్రంతో కలిసి ఉన్న ఆశ్వయుజ శుద్ధ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఈ విజయదశమి ఎంత దివ్యమైనటువంటి రోజు అంటే ఎటువంటి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగాలు, దుర్ముహూర్తం, వర్జం, రాహుకాలం, యమగండం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండానే ఈ విజయదశమి రోజున చేపట్టిన ఏ పనైనా, ఏ కార్యమైనా, ఎటువంటి శుభకార్యమైనా విజయము తథ్యము. ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉదయం 6:09 నుండి 3 అక్టోబర్ 2025 శుక్రవారం ఉదయం 6:48 వరకు ఉన్నది. విజయదశమి రోజున ఉదయం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయాలు తెల్లవారుజామున 4:18 నుండి ఉదయం 6 గంటల లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుండి ఉదయం 9:56 లోపు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. చాలా మంది ఆయుధ పూజ, వాహన పూజ దుర్గాష్టమి రోజున, మహర్ నవమి రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ రోజుల్లో ఈ పూజ చెయ్యటం కుదరకపోతే విజయదశమి రోజును కూడా ఇందాక చెప్పినటువంటి పూజా సమయాలలోనే మీరు ఆయుధ పూజ, వాహన పూజను కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజను పీఠం పెట్టుకొని నిర్వహించుకునే వాళ్ళు ఉదయం ఇందాక చెప్పిన సమయాలలో పూజ అంతా అయిపోయిన తరువాత పూజా పీఠం కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పండి. విజయదశమి రోజున అత్యంత ముఖ్యంగా చెప్పుకునేటటువంటి విజయ ముహూర్తం గురించి భవిష్య పురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా ఉన్నది. ఈ విజయ ముహూర్తంలో మొదలుపెట్టే ఎటువంటి కొత్త పనైనా, శుభకార్యమైన అఖండ విజయాన్ని చేకూరుస్తుందని ఈ భవిష్య పురాణంలోనే చెప్పబడి ఉన్నది. ఈ విజయ ముహూర్త సమయంలో నూతన ఉద్యోగంలో చేరటం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించటం, పెళ్లికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం, గృహారంభం, అక్షరాభ్యాసం ఇలాంటి ఎటువంటి శుభకార్యాలనైనా సరే మీరు ఈ ముహూర్తంలో చేపట్టవచ్చు. మరి ఈ విజయదశమి రోజున ఈ విజయ ముహూర్తం ఏ సమయాన ఉన్నది అంటే మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు. ఈ విజయదశమి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి మరొక పూజ శమీ వృక్ష పూజ. దీనిని మనం ఇంట్లో లేదా దేవాలయానికి వెళ్లి నిర్వహించుకోవచ్చు. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయానికి శమీ వృక్షం వద్ద గల అపరాజితా దేవిని పూజించి పైన స్క్రీన్ మీద ఇస్తున్న శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చెయ్యాలి. అదే శ్లోకాన్ని ఒక చీటీ మీద రాసి చెట్టు కొమ్మకి కట్టాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది అని ప్రతీతి. మరొక ముఖ్య గమనిక, మనకి ఈ అక్టోబర్ 2వ తారీఖున దశమి తిథి పగలు 2:43 వరకే ఉన్నది. మరి శమీ వృక్ష పూజ ఈ రోజు సాయంత్రం ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మనకి శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం సూర్యోదయ సమయానికి దశమి తిథి ఉన్నది కాబట్టి రోజంతా కూడా దశమి తిథి కిందే పరిగణించబడుతుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటిది విజయకాలం. ఇది చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళని విజయం అని తెలిపి ఉన్నది. అందుకే ఈ విజయదశమి రోజున సాయంత్రం వేళ దశమి తిథి లేకపోయినా శ్రవణ నక్షత్రం ఉన్న కారణాన మనం ఈ శమీ వృక్ష పూజ, అపరాజితాదేవి పూజను ఈ రోజున సాయంత్రం వేళ నిర్వహిస్తాము.
విజయదశమి రోజున అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:12 నుండి రాత్రి 7:24 లోపు. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఈ శమీ వృక్ష పూజ అయిన తరువాత పాలపిట్ట దర్శనం చేసుకోవాలి అని అంటారు. ఒకవేళ కుదరకపోతే ఈ విజయదశమి రోజు మొత్తంలో కూడా మీరు ఎప్పుడైనా సరే పాలపిట్ట దర్శనం చేసుకోవచ్చు. ఇది విజయ సంకేతం అని పెద్దలు చెబుతారు. ఈ రోజున మాంసాహారం తీసుకోవచ్చా అంటే వద్దనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున కూడా విజయదశమి పూజ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం శమీ వృక్ష పూజ అపరాజితాదేవికి నిర్వహిస్తారు. ఇంతటి మహత్తరమైన రోజు ఇంతటి పూజ నిర్వహించుకున్నాక ఈ ఒక్క రోజు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటేనే మంచిది. విన్నారు కదా 2025 సంవత్సరంలో విజయదశమి యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.